హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేనైతే కేక్ చేస్తున్నాను. ఈ కేక్ అయితే నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసి ఇచ్చేదాన్ని. ఈ కేక్ స్టాండ్ చూసారా, ఇది మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను నేను. ఇది అప్పటి నుంచి నేను కేక్ ఇట్లనే తయారు చేస్తా. ఫస్ట్ అయితే కింద ఒక అది వస్తుంది ప్లేట్ లాంటిది, అందులో ఇసుక పెట్టి కాసేపు వేడి కానిస్తున్నాను ఫస్ట్. ఇప్పుడైతే తీసుకుని వెన్న ఒక కప్పు, మైదా ఒక కప్పు, ఒక కప్పు 4 కోడిగుడ్లు, ఒక కప్పు షుగర్, గ్రైండ్ చేసిన షుగర్. ఈ కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం షుగర్ ఆల్రెడీ గ్రైండ్ చేసిందే మళ్ళీ వేస్తున్నాను ఇందులో. మొత్తం మైదా, ఈ షుగర్ మళ్ళీ వేసేసి, షుగర్ పౌడరు, మైదా వేసి, ఈ వెన్న, ఈ 3 వేసేసి, వెన్న లేకపోతే దీని బదులు బటర్ అయినా తీసుకోవచ్చు. ఇవి 3 వేసేసి కొంచెం గ్రైండ్ చేస్తా. ఒక మూత అంతా వెనిలా ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ ఒక మూత వేసిన తర్వాత ఒక చిటికెడంతా వంట సోడా, ఒక టీ స్పూను బావు అంతా బేకింగ్ పౌడర్. ఇవి ఒక గ్రైండ్ చేసేసి ఒకసారి, తర్వాత ఈ ఎగ్స్ వేయాలి. 4 ఎగ్స్ వేస్తున్నాను. ఏ కప్పుతోటైనా తీసుకోండి, మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసి, ఇప్పుడు మన కేక్ స్టాండ్ ఉంది కదా, దానికి కొంచెం వెన్న రాసేసి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తం ఇందులో వేసేస్తున్నా. నేను మా పిల్లలకు చిన్నప్పుడు చాలాసార్లు ఈ కేక్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు మొత్తం క్రీములు అవి ఇవి కలర్స్వి వస్తున్నాయి, కానీ అప్పట్లో అయితే ఎక్కువ కేకులు చాలామంది ఇట్లానే చేసేవాళ్ళు. ఇప్పుడు మనం కింద ఇసుక పెట్టినాం కదా, చిన్నది అది స్టాండ్ లాంటిది పెట్టేసి, ఇది ఒక 40 మినిట్స్ కుక్ అవ్వాలి. మూత పెట్టేసి, కొంచెం పచ్చిగా ఉంది, మళ్ళీ మూత పెట్టేస్తున్నా, ఇంకా కాలేదు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది. తీసి ఒక పీట మీద వేస్తున్నాను. చూడండి, స్పాంజ్ లాగా ఈ కేక్ అయితే ఎంత మృదువుగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఇప్పుడు మనం బేకరీలో తెచ్చింది అంత తినలేము, ఇదైతే ఎంత తిన్నా కూడా తినబుద్ధి అవుతుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచి స్పాంజ్ లాగా ఎంత బాగుందో కేక్, చాలా రుచిగా ఉంటుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్.